రాజన్న కోడలు ఇక రాజన్న సంబంధం ఏదైతే వేములవాడకు సంబంధించిన వార్త కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఎందుకంటే రాజన్న కోడలు కోతకాట ఏదైతే వేములవాడకు సంబంధించి అక్కడ మనం ఏం చేస్తాం, అక్కడ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు వేములవాడ రాజన్నను కొలిచినప్పుడు అప్పుడు మనం ఏంటంటే మొక్కుగా అక్కడ కోడలను అక్కడ కట్టేస్తాం. అట్లాంటి కోడలను ఈరోజు కోతలకు తీసుకుపోతున్నారట. మరి ఏం జరిగిందనేది కూడా చూద్దాం. దేవాదాయ మంత్రి జిల్లాలో వెలుగులోకి. దేవాదాయ మంత్రి ఎవరు? కొండ సురేఖ గారు. ఆమె జిల్లాలోనే ఈ కథనం అయితే వచ్చినట్టు చూడవచ్చు. ఇక 49 విక్రయించినట్టు నిర్ధారణ, పోలీస్ కేసు నమోదు. వేములవాడలో పరిమితికి మించిన కోడల సంఖ్య, సంరక్షణ కోసం రైతుకు 2 ఇవ్వాలని నిబంధన. మంత్రి అనుచరుడికి ఏకంగా 60 కోడలు అప్పగింత. స్వయంగా సిఫారసు చేస్తూ మంత్రి సురేఖ లేఖ. కోడలను అమ్ముతున్నట్టు అనుచరుడిపై ఫిర్యాదులు. గీసుకొండ పోలీస్ స్టేషన్లో రాంబాబుపై కేసు. నీళ్లు నమిలిన ఈవో. ఘటనపై అస్పష్ట వివరణ. ఎందుకంటే తెలంగాణలో వాస్తవంగా అత్యంత పెద్దనైన దేవాలయం వేములవాడ రాజన్న చెప్పుకోవచ్చు. అక్కడ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం. అక్కడ మనం అంతో చాలా గొప్పగా మనం అక్కడ ఉన్నటువంటి కోడలను ఆవులను తీసుకుపోయి దేవునికి బహుకరిస్తే మన కోరికలు కూడా తీరుతాయని చాలా వరకు నమ్మకం ఉంటుంది. అట్లాంటి కోడలను అంటే అట్లాంటి ఆవులను ఈరోజు తీసుకుపోయి నిర్దాక్షిణ్యంగా కోస్తున్నారు. అది కొండ సురేఖకు సంబంధించిన జిల్లాలోనే వెలుగులోకి వచ్చడం ఇంకొక అంశం. ఇక మొత్తానికైతే శివుడి వాహనం నందికి ప్రతిరూపంగా వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులు కట్టేస్తున్న కోడలు కోతకు పోతున్నాయా? వాటిని రైతులు మాత్రమే అవి 2 చొప్పున ఇవ్వాలన్న నిబంధన ఉన్న కాంగ్రెస్ సర్కార్ ఉదాసీనత, అధికారుల నిర్లక్ష్యం, ఆక్రమాల కారణంగా కొల్లేగేలు వ్యాపారులు పలవుతున్నాయా? ఇక గోశాలలో సంరక్షణ పేరిట వాటిని కబేరాలకు విక్రయిస్తున్నట్టు సదరు అక్రమార్కుల సొమ్ము చేసుకుంటున్నారా అంటే అవుననే తాజా పరిణామాలు స్పష్టమవుతున్నాయి. ఇటీవల ఓ వ్యాపారి రాజన్న ఆలయం నుంచి 60 కోడలు తీసుకెళ్లడం, అవి గోశాలకు కాకుండా కోతకు తరలిపోయాయని వరంగల్ జిల్లా గీసుకొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం, 60 కోడల్లో 49 విక్రయించినట్టు పోలీసులు నిర్ధారించడం ఇందుకు బలం చేకూరుస్తున్నది. కాగా సదరు నిందితుడికి కోడలు ఇవ్వాలని సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ సిఫార్సు చేసిన లేఖ బయటకి రావడం చర్చనీయాంశమైంది. అంటే ఇక్కడ ఏం నడుస్తుందంటే ఎవరైతే దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ కనుసన్నాల్లోనే ఇలాంటి ఆక్రమాలకు పాల్పడుతున్నారని అయితే మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఆమెకు సంబంధించిన ఆమెకు సంబంధించిన అనుచరుడు ఎవరైతున్నారో ఆమెకు అంటే అనధికారికంగా 60 కోట్లు అప్పగించారు. అంటే కనీసం అక్కడ ఎట్లుంటుంది అంటే నిబంధనలు ఎట్లుంటాయి అంటే అక్కడ ఉన్నటువంటి ఆవులు ఏవైతున్నాయో ఒకవేళ ఎక్కువ మోతాదులు అక్కడ ఉన్నటువంటి ఏదైతే గోశాల ఉంటుందో ఓవర్లోడ్ అయిన పరిస్థితుల్లో రైతులకు ఒక రైతుకు 2 చొప్పున ఆవులు ఇవ్వాలని అయితే ఒక నిబంధన ఉన్నది. కానీ అలాంటి వాటిని పక్కన పెట్టి తప్పుదోవలో వాళ్ళ అనుచరికి 60 ఆవులను విక్రయించినట్టు ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంటే ఇదేదో మినిస్టర్కి తెలియకుండా కూడా కాలే, ఆమె కనుసన్నల్లోనే ఆమె ఉత్తర్వులు ఇస్తేనే 60 ఆవులు ఇచ్చిరు. దాంట్లో 40 ఆవులు ఏదైతే కోతలకు పంపించినట్టు కూడా మనకు అర్థమవుతుంది. దీని మీద అంటే ఇప్పుడు విహెచ్పిఎస్ అయినా కూడా ఏదైనా ఇదైతే ఏబీవీ పైన కూడా బీజేపీ పార్టీ అయినా కూడా ఇంకా చూసుకుంటే సంబంధిత హిందూ సంఘాలు ఏవైతున్నాయో అవి ఖచ్చితంగా స్పందించాలి. మరి మంత్రి గారు ఎందుకు ఇంత చేస్తుంటే మరి అక్కడ ఉన్నటువంటి హిందూ సంఘాలు ఏం చేస్తున్నాయి అనేది కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే పదే గోవులను సంరక్షించాల్సిన అని చెప్పేటువంటి సంఘాలు ఈ దాని మీద ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. 1 కాదు 2 కాదు ఏకంగా 49 ఆవులను ఈరోజు కోతకు పంపించారంటే ఎంత దారుణం. ఇదొక హిందూ మతానికి ఒక మచ్చగా చెప్పుకోవచ్చు. స్వయాన దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఉందో ఆమె జిల్లాలోనే ఇలాంటి పరిస్థితులు అంటే ఆమె శాఖలో ఆమె జిల్లాలో ఇంత దారుణాలకు ఒడిగడుతుందంటే ఎంత దారుణం అది.